నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబును భరిస్తున్న కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు. ఇక హంద్రి నివాస్ సుజల స్రవంతి నీరు విడుదల సందర్భంగా పూజా కార్యక్రమంలో సీఎం జగన్. బాబుపై ఘాటు వ్యాఖ్యలు. హామీలపై ప్రశ్నిస్తే జగన్ ప్రభుత్వం దాడులు చేస్తుంది. ఇక బీజేపీ కన్వీనర్ రంగశెట్టి రామకృష్ణాని పరామర్శించిన సత్యకుమార్. ఇక జగన్ ప్రభుత్వంపై విమర్శలు. టీడీపీ జనసేన కూటమి సీట్ల విడుదలతో వైసీపీకి భయం పట్టుకుంది. ఇక జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇక జనసేన జిల్లా అధ్యక్షుడు విమర్శలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఇక హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రి నివాస్ సుజల స్రవంతి నీరు విడుదల సందర్భంగా పూజా కార్యక్రమాలు చేశారు. హంద్రి నివాస్ సుజల స్రవంతి నీరు విడుదల చేశారు. అనంతరం గుడిశెట్టిపల్లి వద్ద జరిగినటువంటి బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించారు. ఇక 672 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీశైలం నుంచి కృష్ణమ్మను కుప్పంకు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని జగన్ అన్నారు. ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించాల్సిన అవసరం ఉందని నేను ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. ఇక లాభాలు ఉన్న పనులే చంద్రబాబు చేశారు. నేను ఇదివరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఇది చేశాను. ఇక మరో 2 రిజర్వాయర్ల నిర్మాణంకు శ్రీకారం చుట్టాం. ఇక కుప్పంలో 1 టీఎంసీ సామర్థ్యంతో 2 రిజర్వాయర్లకు 535 కోట్ల రూపాయలతో నిర్మిస్తాం. ఇక దీనివల్ల అదనంగా 5,000 ఎకరాలు సాగునీరు లభిస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇక 35 ఏళ్లుగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు ఎందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేకపోయారని జగన్ ప్రశ్నించారు. ఇక కుప్పంకే ప్రయోజనం లేని నాయకుడు వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం జరుగుతుందని విమర్శించారు. ఇక తనకు భారీ వాటా ఇచ్చేవరకే ఈ ప్రాజెక్టు పనులు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేశాడని ఆరోపించిన జగన్ ఎంతో చిత్తశుద్ధితో ఈ పనులు మేము పూర్తి చేశామని చెప్పారు. తనకు లాభాలు తెచ్చి జేబులు నింపే పనులు చేసి మిగిలిన పనులను చంద్రబాబు వదిలేశాడని జగన్ విమర్శించారు. బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వంలో ఎంత ఇచ్చాడో తెలుసా? ఏకంగా 1000 రూపాయలు పెన్షన్ను 3,000కు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే. గతంలో 30,000 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి మీ బిడ్డ హయాంలో ఏకంగా 45,374 మంది ఇదే కుప్పం నియోజకవర్గంలో ఈరోజు పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో మీ బిడ్డ ఈ 57 నెలల కాలం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం 200 కోట్లు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు మీ బిడ్డ హయాంలో ఏకంగా 507 కోట్ల రూపాయలు నా అవ్వా తాతలకు, నా వికలాంగ సోదరులకు, అక్క చెల్లెమ్మలకు, నా వితంతు అక్క చెల్లెమ్మలకు ఈరోజు నెక్స్ట్ టర్మ్ లో ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు.
ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకుని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితినే మనందరికీ. జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలపై ప్రశ్నిస్తే బీజేపీ నేతలు దాడులు చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ఇక సోమవారం నాడు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నర్సరావుపేట బీజేపీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణాని సత్యం కుమార్ పరామర్శించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అరాచక ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఇక అల్లూరివారిపాలెంలో తమ కార్యకర్తలు ప్రజాపోరు పేరుతో కరపత్రాలు పంపిణీ చేస్తుంటే వైసీపీ ఎంపీటీసీ వెంకటప్పారెడ్డి, జయభరత్ రెడ్డి మరికొందరు వైసీపీ మూకలు దాడికి తెగబట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కర్రరు రాళ్లతో కార్యకర్తలపై దాడులు చేశారని ధ్వజమెత్తారు. ఇక స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లి తమ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఉన్నతాధికారులకు చెప్పాలని, కేసు నమోదు చేయకుండా తప్పించుకుంటారని మండిపడ్డారు. ఇక ఏపీలో వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై ఎన్ని దాడులు చేస్తున్నా సరే కేసులు 10% కూడా నమోదు చేయడం లేదని అన్నారు. ఇక ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో వైసీపీ వర్గీయులు చిచ్చు పెడుతున్నారని విరుచుకుపడ్డారు. ఇక రాబోయే ఎన్నికలు కేవలం ప్రతిపక్ష నాయకులపై దాడులు చేసి గెలవాలని జగన్ రెడ్డి చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని దాడులు చేసినా బీజేపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక కేసు నమోదు చేయకపోతే స్థానిక పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని మదలించారు. ఇక తమపై దాడులు ఆపకపోతే జగన్ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పోతారని ఈ విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలని సత్యకుమార్ హెచ్చరించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక అరాచక పరిస్థితి నెలకొని ఉంది. 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేని నేపథ్యంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన తరుణంలో ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, అనేకమైన సంఘాలు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రజల మీద ఈ ప్రభుత్వం దాడికి పాల్పడుతూ ఉంది. ఇచ్చిన హామీని నెరవేర్చమని అడిగితే భౌతిక దాడులకు పాల్పడడం, అభివృద్ధి గురించి అడిగితే అవాకులు చెవాకులు పేలడం, అసభ్య పదజాలం వాడడం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులకి, ప్రజాప్రతినిధులకి అలవాటుగా మారింది. నిన్న నర్సరావుపేట నియోజకవర్గంలో అల్లూరివారిపాలెంలో మా పార్టీ ఈ అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్గా ఉంటున్న రామకృష్ణ గారు ప్రజాపోరు పేరుతో చేస్తున్న కార్యక్రమంలో 3 రోడ్ల కూడల్లో నిలబడి మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి గురించి, అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారు వివరిస్తుంటే వైకాపా పార్టీకి సంబంధించిన కొంతమంది దుండగులు, వెంకటరెడ్డి అనే ఒక ఎంపీటీసీ, జయభరత్ రెడ్డి అనే ఒక రౌడీ మూకకు సంబంధించిన వ్యక్తి మా పార్టీ నాయకుడి మీద అసభ్య పదజాలంతో
దూషించడం, వాహనంపై నుంచి కిందికి లాగి రాడ్లతో కొట్టడం, ముక్కు మీద నెత్తురు ఓడేలాగా కొట్టడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు పేరుతో ఉంటున్న ఫ్లెక్సీలను చించివేసి చాలా అసభ్యంగా దూషించడమే కాకుండా విచక్షణారహితంగా రాళ్లతో దాడులు పాల్పడ్డారు. తర్వాత పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీద దాడి జరిగిన వైనాన్ని విశదీకరించి ఫలానా వాళ్ళు దాడి చేశారు, ఈ రకంగా దూషించారు, దేశ ప్రధానమంత్రిని కూడా దూషించారని చెప్పి కేసు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులని కోరితే వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయకుండా డిఎస్పీ గారి విచారణ జరుపుతాం, ఒకవైపు బాధితుడు రక్తం ఓడుతూ ఒళ్ళంతా రక్తంతో వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఏం జరిగిందో విచారణ జరిపి తర్వాత కేసు పెడతామన్నారట. దెబ్బలు తిన్న వ్యక్తి వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం అడగడానికి కూడా ఈ రాష్ట్రంలో వీలు లేదు. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కొట్టినా, చంపబోయినా, హత్యాయత్నానికి పాల్పడినా కూడా కేసు రిజిస్టర్ చేసే పరిస్థితి లేదు. అధికార పార్టీ నుంచి కేసు పెట్టమంటే కానీ పెట్టలేని పరిస్థితి ఉంది. ఇవాళ మా జిల్లా అధ్యక్షులు గారు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోయేసరికి స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పార్టీ సీనియర్ నాయకుడి మీద దాడి జరిగింది, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవట్లేదు, ఇదేంటి అన్యాయం? రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, అంత మాత్రం దానికే భౌతిక దాడులు పాల్పడతారా, హత్యాయత్నం చేస్తారా, అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరినీ చంపాలనే ప్రయత్నం చేస్తారా అని వారు అడగడం జరిగింది. లేదు మీ పార్టీ నాయకులు కూడా మా వాళ్ళని అన్నారట అని ఎమ్మెల్యే గారు మాట్లాడడం. దాంట్లో వీడియోల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది, ఆయన మాట్లాడుతుంటే వీళ్ళే వెళ్ళి ఉసిగొలిపి కిందికి లాగి. టీడీపీ జనసేన కూటమి సీట్ల ప్రకటన చూసి వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకుందని గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. ఇక సోమవారం గుంటూరు నగరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలో గ్రావెల్ మట్టి మాఫియా చేసుకోవడానికి అంబటికి మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. ఇక తన శాఖ ఏమిటో తనకే తెలియదని అంబటికి జనసేన కూటమి గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ప్రకృతి సంపదను నిలువునా దోచుకుంటున్నారని తెలిపారు. ఇక నియోజకవర్గంలో ఓట్లు అడగడానికి వెళితే ఆడవాళ్లు చెప్పులతో కొడతారని విమర్శించారు. ఇక కులం పేరు చెప్పుకుని లబ్ధి పొందిన నీకు పార్టీలో సీటు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఇక 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి వైపు ప్రజలు ఉన్నారని తెలిపారు. అంబటి రాంబాబు రాజకీయ నేత విజ్ఞతతో మాట్లాడడం నేర్చుకోని కొనియాడారు. ఇక మహాజనానికి మరదలు పిల్ల అయినటువంటి రోజా కూడా మా పార్టీ గురించి మాట్లాడడం చూస్తే విడ్డూరంగా ఉందని అన్నారు. ఇక చెల్లని వేణుగోపాల్ని నియోజకవర్గంలో వద్దంటే ఎక్కడో పోటీ చేయడానికి వెళ్ళిన నువ్వు కూడా మాట్లాడతావా అని ప్రశ్నించారు. వచ్చేసారు బ్యాండ్ మేళం బాధ్యలాగా రెడీ కూర్చుంటారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అంటే రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఉండాలని చెప్పేసి ఇంకో రాజకీయ పార్టీ చెప్తుందా? మరీ ముఖ్యంగా అధికారము ఎలగబెడుతున్నటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయాలో వాళ్ళు చెప్తారా? లేదా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పార్టీకి చెప్పాలనా మీరు తప్పు చేస్తున్నారు, మీరు కరెక్ట్ చేసుకోండి అని? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతా రివర్స్ అంటాడు కదా, రివర్స్ విధానం అని. దీంట్లో కూడా రివర్స్ విధానం చూపిస్తున్నట్టు. రాజకీయాలన్న తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో పొత్తులు అనేది సహజ ప్రక్రియ. ఒక్కొక్క పార్టీ ఇండిపెండెంట్గా వెళ్తుంది, ఒక్కోసారి ఇంకో పార్టీతో కలిసి వెళ్తుంది. ఇట్లా రకరకాలుగా అల్టిమేట్గా ఒక ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో రకరకాలుగా పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి, రకరకాలుగా వెళ్తుంటారు. ఇదేంటో ఇది అసలు ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రంలోనే ఇప్పుడే జనసేన పార్టీని ఈ పని చేసినట్టుగా వాళ్ళ వింత ధోరణి. నోరు ఉంది కదా, మనకు మీడియా ఉంది కదా, అధికారం ఉంది కదా, ఏమైనా మాట్లాడచ్చు, ఎట్లయినా మాట్లాడచ్చు, మాకు చెల్లుబాటు అవుతుంది అనే ఒక ధోరణి తప్పితే ఈ వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీకి
మేము అడుగుతున్నాం, నిజంగా రాజకీయం తెలుసా మీకు? అసలు ప్రజాస్వామ్య విలువలు తెలుసా మీకు? ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పార్టీ ఏ రకంగా ఉండాలో తెలుసా మీకు? అవేం అవసరం లేదు మనకి. ఏదో ఒక రకంగా 10 సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టాము, సీట్లు తెచ్చుకున్నాము, అధికారంలోకి వచ్చాం. ఇవాళ మనం ఇష్టానుసారంగా చేస్తున్నాము. ఈ ఇష్టానుసారంగా చేసేది కంటిన్యూ కావాలి, ఇది వాళ్ళ ఆశ. అది ఎక్కడ పోతుందో, అది పోతే మేము చేసినటువంటి తప్పులన్నీ ఎక్కడ బయటకు వస్తాయో, బయటకు వస్తాయో కదా, బయటకు వస్తే తీరుతాయి. ఈ తప్పులన్నీ తీసుకుని మళ్ళా మా మీద మమ్మల్ని ఈ ప్రజలందరూ కూడా ఏ రకంగా ఇబ్బంది పెడతారో అనే ఒక భయం తప్పితే ఎక్కడా కూడా ప్రజాస్వామ్యంగా మాట్లాడతలేదు. పొత్తు పెట్టుకున్న తర్వాత ఏ పార్టీ ఎన్ని సీట్లు నీకేం సంబంధం, నువ్వేడు మాట్లాడతానికి? అది భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీల యొక్క ఇష్టాలకు సంబంధించింది. అది నీకు చెప్పే మేము పొత్తు పెట్టుకోలేదు కదా, నీ కోరిక ప్రకారం పొత్తు పెట్టుకోలేదు కదా, నీ కోరిక ప్రకారం విడిపోవట్లేదు కదా, నీకు సంబంధించిన విషయం కాదు కదా అసలు ఇది. మీరు పెద్ద ఎత్తున మా మేనిఫెస్టోని మేము భగవద్గీత అనుకునేదాన్ని 99 చేసామని చెప్తాను. ఇంక నీకు భయం ఎందుకు? నీకు భయం పడాల్సిన అవసరం లేదు కదా. ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీలు మీరు చేస్తున్నటువంటి చర్యలకి వ్యతిరేకించి మీరు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత మేము ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, రాష్ట్రం బాగుండాలంటే ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలి అనే ఒక ఆలోచనతో ఇవాళ జనసేన పార్టీ నాయకుడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఒక ఆలోచన చేసి ఒక పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు ప్రకటించుకున్నాం. మీరు ఎన్ని సార్లు పోటీ చేయాలి, మేము ఎన్ని సార్లు పోటీ చేయాలనేది అది మాకు సంబంధించిన విషయం కదా. ఇది పూర్తిగా మా ఇంట్లో గొడవ కదా, మా ఇంట్లో సంగతి మీకెందుకు? ఒక మంత్రి హోదాలో ఉన్నాను అనే విషయం కూడా మర్చిపోయి ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి తనకిచ్చిన టాస్క్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయటకు వస్తాడో ఆ రోజున మీరు చూస్తూ కూర్చోండి, ఆయన ఏం చేస్తున్నాడో మీరు సాయంత్రంకి వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి ఒక అతను వదిలారు రాష్ట్రం మీద. పాప మీద పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నాడు కాబట్టి రోజు మరీ బాగాదు అని చెప్పేసి సగకాలం తర్వాత మంత్రి ఇచ్చాడు. ఈ మంత్రి ఇచ్చిన తర్వాత ఆ శాఖ ఏదో కూడా తెలియనటువంటి అంబటి రాంబాబు గారు జనసేన పార్టీ ఇట్లా ఉండాలి, జనసేన పార్టీ నాయకుడు ఈ రకంగా చేయాలి, జనసేన కార్యకర్తలు ఈ రకంగా ఉండాలి. నువ్వేడురా బాబు అసలు బాగా చెప్పడానికి? నీకు మాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి రాంబాబు గారు? నువ్వు నిజంగా మంత్రిగా ఉండి మంత్రిగా పనిచేస్తూ ఉంటే మేము కూడా గౌరవించేవాళ్ళమి, మా రాష్ట్ర మంత్రిగా వర్యులు అని చెప్పేసి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. నీకు దౌర్భాగ్యం ఏంటంటే అసలు నువ్వు ఎట్లా గెలిచావో నీకు తెలిసావు. నీకు సగకాలం తర్వాత మంత్రి ఎందుకు ఇచ్చాడో, నీకు మంత్రి ఇచ్చినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి తెలియదు, నువ్వు ఏ శాఖకు మంత్రివో నీకు తెలియదు. అసలు ఆ శాఖ ఏదో తెలిస్తే కదా ఆ శాఖకు సంబంధించి ఆయన మాట్లాడతాం కానీ, ఆ శాఖకు సంబంధించి చేయటం కానీ. నీకు ఎంతసేపు ఉన్నా కానీ ఈ టైంలో ఆ సత్తెనపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కొండల్ని, ఎర్రమట్టిని ఏ రకంగా అమ్ముకోవాలి, ఆ కొండల్లో వచ్చే క్వార్ట్స్ ఖనిజం అంటే ఆ క్వార్ట్స్ ఖనిజాన్ని ఏ రకంగా అమ్ముకోవాలి, ఇది కదా నీకు తెలిసింది. ఇంతకు మించి నాకు ఒక శాఖ ఉంది, ఆ శాఖకు సంబంధించి ఆయన చేద్దామని ఇంగితకరం నీకేమైనా నేర్చింది? నీకు ఇచ్చిన సమయమే ఏమో కానీ అంతకుముందు పాపం ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, అంతకుముందు డ్రాట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వర్షాలే వర్షాలు వర్షాలే వర్షాలు, అసలు డ్యాములు పాపం మేము గేట్లు ఎత్తలేక అల్లాడిపోతున్నామని. నీకు ఆ శాఖ ఇచ్చిన తర్వాత అది కూడా ఎండిపోయింది. ఏమంటూ నీకు ఇచ్చారో తీసుకొచ్చి వెంటనే అసలు వర్షాలు కూడా పోయినాయి, ఎక్కడ ఏ డ్యామ్లో కూడా నీళ్లు కూడా లేవు. దాని పర్యవసానమే ఈసారి నువ్వు ప్రాతినిధ్యం ఏడుస్తున్నటువంటి నీ నియోజకవర్గానికి కూడా నీళ్లు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఏడ్చావు. నీళ్లు లేవు కాబట్టి పంటలు వేసుకోవద్దని చెప్పావు, అది నీకు ఇచ్చినటువంటి శాఖ. నువ్వు ఏమన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి నీ శాఖ గురించి మాట్లాడు, రాష్ట్రంలో మీ పాత్ర అంటే మాట్లాడు. ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఎంతసేపు ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టాడు, జన సైనికులారా మిమ్మల్ని ఏదో అమ్ముకుంటున్నాడు. మేము అమ్ముకుంటే మేము అమ్ముడుపోతాం రా బాబు. రాంబాబు గారు మళ్ళీ చెప్తున్నాం, మేము అమ్ముకుంటే మేము అమ్ముడుపోతాం, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. నీకేంటి బాధ, నీకేంటి ఇబ్బంది? నీకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు, ఏం ఒరగబెట్టావు? నీకు
ఆఖరికి ఆ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చే డబ్బుల్లో కూడా 50% తీసుకున్నటువంటి నువ్వు వచ్చి జనసేన పార్టీ నుంచి గురించి మాట్లాడతావా? ఏం అర్హత ఉంది నీకు జనసేన పార్టీ గురించి మాట్లాడటానికి? మేమేం నీకులాగా అవినీతి చేయట్లేదే. మా నాయకుడేమి మీ నాయకుడిలాగా 130 కేసుల్లో 130 సార్ల ఇరుకుని 36 కేసులు పెట్టించుకోలేదే. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపు తథ్యం. ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం మాచర్లపట్నంలోని బ్రాహ్మణ సమైక్య నూతన భవన ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనంతరం స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు ప్రకాశం జిల్లాలో చిట్టచివరి సిద్ధం సభలు నిర్వహించబోతున్నామని అన్నారు. ఇక మొదట జరిగిన సిద్ధం సభ కన్నా పల్నాడులో నిర్వహించబోయే సిద్ధం సభ మరింత ఘనంగా జరగాలని పేర్కొన్నారు. ఇక ప్రజలతో సైతం సిద్ధం సభలకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ఇక కాపులను తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇక తెలుగుదేశం పార్టీ నుండి కనీసం గౌరవప్రదమైన సీట్లు కూడా పవన్ కళ్యాణ్ తెచ్చుకోలేకపోయారని అన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల కోసం సిద్ధం సభలు జరుగుతున్నాయని అన్నారు. ఇక వరుసగా జరుగుతున్నటువంటి సిద్ధం సభలకు ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని అన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి 100% పూర్తి చేశామని అన్నారు. సంక్షేమం చూసి ఓట్లు వేయమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుతుంటే ప్రతిపక్షాలు జగన్ను తిట్టడం కోసం మాత్రమే సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వ్యక్తిగత దోషాలు కానీ వ్యక్తిగత నిందలు వేసే నేను మంచి చేశాను అనుకుంటేనే నాతో నడవండి, నాకు తోడుగా ఉండండి అని అప్పీల్ చేస్తా ఉన్నాను. కానీ ఒక పక్క పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీటింగ్ చూస్తామంటే వాళ్ళు చెప్పేది గతంలో ఏం చేయలేదు, మేము ఇది చేస్తామని చెప్పే ధైర్యం లేదు. కానీ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి విమర్శ చేయడానికి మీటింగ్లు వాడుకున్నారని తప్పితే ఎక్కడా కూడా ప్రజలను కన్విన్స్ చేసి చెప్పే కార్యక్రమం చేయట్లేదు. తద్వారా ఏదో వాళ్ళకు ఓట్లు వస్తాయని అనుకుంటా ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఇప్పటికే 175కి 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి భారీ మెజార్టీ తోటి వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు పల్నాడులో జరగబోయే ఏదైతే సిద్ధం సభ 4వది ఉందో అది దరిదాపుగా 15 లక్షలు. పల్నాడు ప్రాంతం కానీ అలాగే గుంటూరు ప్రాంతం కానీ అందరూ కూడా రాప్తాడు సభ కన్నా కూడా పెద్ద ఎత్తున 15 లక్షల మందికి పైగా ఆ సభకి వస్తారని చెప్పి ఒక అంచనా. ఎందుకంటే సభకి పెరుగుతున్న అంచనా, సభకి చూస్తున్న ప్రజా ఆదరణ చూస్తూ ఉంటే అంతకన్నా. ఎందుకంటే ఇంకా తీసుకుంటే నెల్లూరు, ప్రకాశం ఈ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అభిమానంగా ఉన్న జిల్లాలు ఇవన్నీ కూడా తప్పకుండా కూడా ఆ సభ కన్నా ఈ సభ బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. ఆ చివరి జరగబోయే సిద్ధం సభతో ఒక రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అనేది ఇప్పటికే ఉన్న స్పష్టమైన సంకేతాలతో కాకుండా ఆ సభతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 170 ఇవ్వకూడదు అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తాం. 2024 ఏదైతే ఎలక్షన్స్ ఉంది, ఎలక్షన్కి యావత్ రాష్ట్రం మొత్తం కూడా క్యాడర్ని పార్టీని సమాయత్తం చేసే విధంగా ఈరోజు సిద్ధం సభలు ఏవైతే జరుగుతూ ఉన్నాయి. మొదటి సభ 4వ సభ చెరుకుపేట దగ్గర మేదరమెట్ల యువతల పల్నాడుకు సంబంధించి ప్రాంతంలో 4వ సభ జరుగుతుంది. ప్రజలు ఒకటి గమనిస్తూ ఉన్నారు. వరుసగా జరిగిన 3 సభల్లో లక్షలాది మంది పోటీ పడి స్వచ్ఛందంగా కూడా ఏ రకంగా ప్రజలు వస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు జరిగిన వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన మీటింగ్ కానీ, పవన్ కళ్యాణ్ జరిగిన మీటింగ్ కానీ, సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మీటింగ్ కానీ ప్రజలు కూడా గమనిస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో కూడా ఏమైనా ఉన్నాయో 2019లో మేనిఫెస్టో ఏదైతే ప్రజల ముందు పెట్టి 100% ఈరోజు అమలు చేసిన తీరు కానీ సంతృప్తికరంగా ఈరోజు ప్రజలు ఉంటే సిద్ధం ఏదైతే భీమిలిలో మొదలై ఉత్తరాంధ్రలో రాయలసీమ తర్వాత గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాకు సంబంధించి 2వ సభ దెందులూరులో, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనంతపూర్లో,
చిట్ట చివరి సిద్ధం సభ ఏదైతే పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి 3వ తారీఖున జరగబోయే సభ పెద్ద ఎత్తున 3 సభల కన్నా ఇంకా బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతా ఉంది. ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా ప్రజల మీద నమ్మకంతో, తాను చేసిన సంక్షేమ అభివృద్ధి మీద ఉన్న నమ్మకంతో సిద్ధం, అన్ని సవాళ్ళకి సిద్ధమనే ఏదైతే 3వ తారీఖున జరగబోయే సభని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఈ సభలు జరుగుతున్న తీరు సభకి సభగా భీమిలి సభ కన్నా దెందులూరు కన్నా పైగా అనంతపూర్ కన్నా కూడా రాప్తాడు, అనంతపూర్ కన్నా పెద్ద ఎత్తున రేపు మేదరమెట్లో ఆ ప్రాంతంలో జరగబోయే సభకి ఈరోజు ప్రతిపక్షం గాని అన్ని పార్టీలు గాని బెంబేలెత్తుకునే పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఏమీ లేదు, ప్రజల్లో విశ్వాసం లేదని చెప్తున్న వ్యక్తులకి ఆ సభలు చూసి లక్షలాది మంది కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలు వచ్చే తీరు చూడటమే కాదు, ఆ ప్రజల్లో వస్తున్న స్పందన, ఆ కార్యక్రమంలో వస్తున్న స్పందన చూసి ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా ఏ విధంగా తట్టుకోవాలి, ఏ విధంగా పరిస్థితిలో ఈరోజు ఆ పార్టీలు ఉన్నాయి. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క హామీని చిత్తశుద్ధితో అమలు చేశారని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో వైసీపీ 175 అసెంబ్లీ స్థానాలకు గాను 175 స్థానాల్లో విజయం సాధించాలని జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు కట్టెపోగు బసవరావు పులివెందుల నుండి ఇచ్చాపురం వరకు చేపట్టినటువంటి పాదయాత్ర సోమవారం గుంటూరు నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం వారు మాట్లాడారు. ఇక వైసీపీ గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఇక రాష్ట్రంలో ఉన్న పేదల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రి వైసీపీ నేతల రావెల కిషోర్ బాబు ఘన స్వాగతం పలికి పాదయాత్ర చేస్తున్నటువంటి బసవరావును ఘనంగా సత్కరించారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కట్టెపోగు బసవరాజు గారు వైఎస్ఆర్సీపీ ఆరంభం నుంచి కూడా చాలా కమిట్మెంట్గా పనిచేస్తున్నటువంటి కార్యకర్త. జగన్ గారంటే ప్రత్యేక అభిమానం. జగన్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన పాదయాత్ర చేసి హైదరాబాద్లో తనకున్న మంచి ఉద్యోగాన్ని, పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి జగన్ గారితో జాయిన్ అయ్యాడు. ఆ సందర్భంగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. పికులపాయ నుంచి ఇచ్చాపురం వరకు. మరి అంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు బసవరాజు గారి యాత్ర విజయవంతం కావాలని, ఆయనకి మార్గమధ్యంలో కార్యకర్తలంతా సహకరించి ముందుకు నడిపించాలని చెప్పి నేను జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా అందరికి విజ్ఞప్తి చేస్తాను. బసవరాజు గారి యొక్క యజ్ఞం ఫలించాలని కూడా కోరుకుంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, జగనన్నకి అభిమానిగా, వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిగా మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోవాలని ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 170 స్థానాలు మనం గెలవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. వారి కోరిక, వారి ఆకాంక్ష మనస్ఫూర్తిగా నెరవేరాలని నేను కోరుకొని ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు వారి కొరకు, పార్టీ జెండా రెపరెపలాడటం కొరకు నేను పాదయాత్ర మొదలుపెట్టాను. గుంటూరుకు వచ్చాను. ఈరోజు దాదాపుగా 1300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. దేవుడు, కార్యకర్తలు, నాయకులు అనేక మంది, డొక్కా మాణిక్య ప్రసాద్ గారు లాంటి పెద్ద మనుషులు, మంచి మనస్తత్వం నాయకులు అనేక మంది నాకు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. వారి ఆశీస్సులతోటి 1300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాను. దేవుని దయతోటి, ప్రజల
ఆశీర్వాదాలతోటి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు పూర్తి చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 700 కిలోమీటర్లు ఉంది. సాధ్యమైనంత వరకు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేడుకుంటున్నా, ఎందుకు జగనన్న గెలిపించుకోవాలి, జగనన్నే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎందుకు ఉండాలంటే పేదవాళ్ళ కోసం తూచా తప్పకుండా ఈ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి. అభివృద్ధి కోసం జగనన్నే ఉండాలి, ధనికుల కోసం జగనన్నే ఉండాలి, అగ్రవర్ణాల కోసం జగనన్నే ఉండాలి. ఎందుకంటే వారు కరోనా కాలంలో కావచ్చు, అనేకటువంటి విపత్కర పరిస్థితుల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేసింది, ప్రజల గుండెల్లో ఏ విధంగా కొలువైంది మనం కళ్ళారా సుస్పష్టంగా చూసాం. ప్రతి కులాన్ని ప్రేమించడం, ప్రతి మతాన్ని ప్రేమించడం, ప్రతి ప్రాంతాన్ని ప్రేమించడం, మహిళలు ప్రత్యేకంగా ఎక్కడ దేవతలు మహిళలు గౌరవించబడతారు, అక్కడ దేవతలు నాట్యం చేస్తారనేటువంటి ఒక సందేశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో పూర్తి చేస్తున్నటువంటి వ్యక్తులు మహిళలను ప్రత్యేకంగా శ్రద్ధతోటి గౌరవిస్తున్న తీరు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఎంతమంది దేవతలు అయితే ఉన్నారో ఆ దేవతలందరూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తూచా తప్పకుండా నాట్యం చేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి అక్కకి ప్రతి చెల్లెమ్మకి నా తోబుట్టులు అని చెప్పేసి ఆయన ప్రేమించి గౌరవించి మహిళా సాధికారత తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా విజ్ఞాపన చేసుకుంటున్నా, అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి. 170 స్థానాలు గెలిపించి అత్యధిక మెజార్టీతోటి భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతారని మనస్ఫూర్తిగా ప్రజలందరూ పాదాలకు వందనాలు చేసుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా రైల్వేలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ఇక సోమవారం గుంటూరు రైల్వే స్టేషన్ 1వ నంబర్ ప్లాట్ఫారంలో రైల్వే అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇక గుంటూరు రైల్వే స్టేషన్లో వర్చువల్గా జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే మోడల్గా నరేంద్ర మోదీ సారథ్యంలో అభివృద్ధి చెందిందని అన్నారు. ఇక పేదలు ప్రయాణించే రైల్వే స్టేషన్లో అభివృద్ధి కోసం 60,000 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. ఇక ఏపీలో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం 9,610 కోట్లు కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం కేటాయించారని చెప్పారు. ఇక రాష్ట్రం నుంచి వాటాలు ఇవ్వకపోవడంతో ఎన్నో ప్రాజెక్టులు మూలన పడ్డాయని అన్నారు. ఇక టీడీపీ జనసేనతో పొత్తు విషయంపై రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చూస్తున్నారు. ఇక ఎన్నికల త్వరలో వస్తున్నాయి కాబట్టి పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు, వెంకట సాంబయ్య, మాధాల సురేష్, పెమ్మరాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. Second prize, Sai Teja. Third prize, S. Nikita. Third prize winner S. Nikita in painting and drawing competition. Electrician competition winners first prize goes to Muhammad Faizan. Electrician competition, Muhammad Faizan. Second prize, Sehaj Rashmi Tejaswini. Third prize, second prize, Team Lalit. లేదా 16 డబ్లింగ్ పనులు కానీ జరుగుతున్నాయి. రైల్వే ఆధునీకరణ, స్టేషన్ల ఆధునీకరణ కోసం 3,100 ఖర్చు పెడుతూనే రెండో వైపు ఈ కొత్త ప్రాజెక్టుల కోసం 69,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఖర్చు పెడుతున్నారు. గతంలో 10 సంవత్సరాల క్రితం వార్షిక బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి కేవలం 886 కోట్లు మాత్రమే ఉండగా ఇవాళ అది పెరుగుతూ వచ్చి 9,300 కోట్లకు పెరిగిందంటే 10 రెట్లకు పైగా పెరిగిందంటే ప్రజల సౌకర్యాలు కల్పించడం కోసం మోడీ గారి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. అదే సమయంలో కేంద్రం రాష్ట్రం వాటాలుగా గతంలో చేసుకున్న ఒప్పందం కోసం కొన్ని ప్రాజెక్టులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాలు రాకపోతే ఇటీవలే విజయవాడ నిర్దోల్ రైల్వే వయా తాడేపల్లిగూడెం నిర్దోల్ రైల్వే లైన్ కూడా కేంద్రమే 3,800 కోట్లతో పూర్తిగా కేంద్రమే భరించి పూర్తి చేసిన విషయాన్ని నేను ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నాను. ముఖ్యంగా గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏవైతే ప్రాజెక్టులు కడప బెంగళూరు, రాయదుర్గం రాయచూరు, కాళహస్తి నడికుడి, కోటిపల్లి నర్సాపురం, భద్రాచలం కొవ్వూరు, ఈ ప్రాజెక్టులు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నప్పటికీ కూడా రాష్ట్రం తన వాటాగా ఇవ్వాల్సిన 50% లేదా 20% ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోవడం, కేంద్రం ఇచ్చిన నిధులు మురిగిపోయే పరిస్థితి రాష్ట్రంలో
ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అభివృద్ధి మీద గురించి గొప్పగా మాట్లాడే ముఖ్యమంత్రి గారు వాటి మీద దృష్టి పెట్టి రాష్ట్రం నుంచి గత 25 సంవత్సరాలుగా ఈ నిధులు రాలేదు ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం. కేంద్రం ముందుకొస్తున్నా సహకరిస్తున్న రాష్ట్రం వెనక్కి వెళ్ళడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైతులు వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను బయట ప్రాంతాలు తీసుకెళ్లి అమ్ముకునే సౌలభ్యాన్ని కోల్పోతున్నారు. విద్యార్థులు బయట ప్రాంతాలకి చౌకగా వెళ్ళి ప్రయాణం చేసి చదువుకునే సౌలభ్యాన్ని కోల్పోతున్నారు. కాబట్టి వీటందరిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటా ఈ ప్రాజెక్టుల కోసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలో నూతనంగా 10 లక్షలతో నిర్మించినటువంటి డైనింగ్ హాల్ను నాట్కో చైర్మన్ నన్నపునేని వెంకన్న చౌదరి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ క్యాన్సర్ కేంద్రం రోజుకు 100 మంది క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తుందని అన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో క్యాన్సర్ సెంటర్ కార్పొరేట్ ఆసుపత్రిగా ఎదిగిందని ఆయన చెప్పారు. ఇక ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి డైనింగ్ హాల్ అందుబాటులోకి తీసుకుని రావడం కాకుండా ఎంతో అందంగా తీర్చిదిద్దారని ఆయన తెలిపారు. ఇక పేద ప్రజల కోసం ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ సేవలు అందించడం అభినందనమని ఆయన గుర్తు చేశారు. ఇక స్కూల్ ఆఫ్ నర్సింగ్ భవన్ నిర్మించాలని కోరుతూ డాక్టర్ కిరణ్ కుమార్ నన్నపునేని వెంకన్న చౌదరికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ జాహ్నవి, నర్సింగ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఒక మంచి ప్రొవిజన్ ఇచ్చినందుకు చాలా బాగుందండి. ఇప్పుడు కూడా డాక్టర్లు కూడా మాకేంటి ఎలా కావాలి అన్న దాంట్లో ఇలానే ఉండాలన్నది ఇక్కడ చూస్తే తెలుస్తోంది. సో ఇది ప్రభుత్వ హాస్పిటల్ అంటే ప్రభుత్వ హాస్పిటల్ కాదు, ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్ అనుకోవాలి. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ కూడా తలవంచుకునేలాగా ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థ ఇవాళ ప్రజలకి అందుబాటులో ఉండి దాదాపు 100 మంది పేషెంట్లకి ఇవాళ వైద్యం అందిస్తూ క్యాన్సర్కి ఆన్సర్గా ఇక్కడ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని నాట్కో సెంటర్గా నిలబడుతున్నందుకు మీ అందరూ కూడా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి ఇక్కడ పనిచేసే సిబ్బందికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ దుర్గాప్రసాద్ వెనకున్నాడు, ముందుగా శివరామకృష్ణ, జాహ్నవి గారు, మీరు ముగ్గురు కూడా 3 పిల్లర్లా ఉన్నారు. 4వ పిల్లర్గా న్యూక్లియర్ మెడిసిన్ కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అది కూడా వస్తే 4 పిల్లర్స్ ఉన్నట్టే. ఇక ఆ పిల్లర్స్ మీద బిల్డింగ్లు కడటానికైతే నన్నపునేని వీసీ గారు ఉన్నారు, కట్టించడానికి సదాశివరావు గారు ఉన్నారు. మీ అందరూ కూడా మరొకసారి రానున్న ఎన్నికల్లో యువత తమ ఓటును ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదములో ముందుకు దూసుకు వెళ్లాలంటే చంద్రబాబు నాయుడుకి మొదటి ఓటు ప్రాధాన్యత కల్పించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ అన్నారు. ఇక సోమవారం తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఓట్ ఫర్ సిబిఎన్ అనే పోస్టర్ను లాంచ్ చేశారు. ఇక యువత గంజాయి మత్తులో ముంచినటువంటి జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వారు కోరారు. ఇక ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని ఈ నెల 29న తూర్పు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నట్లు నజీర్ అహ్మద్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి యావత్ గుంటూరు నగర యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయనకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అశోక్, సమత, మహంకాళి, వివిధ డివిజన్లో ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. విముక్తి చెందాలంటే ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్, మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్, మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్, మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్, ప్రతి యువత ఓట్ సిబిఎన్, మై ఫస్ట్ ఓట్ సిబిఎన్, మై ఫస్ట్ ఓట్ సిబిఎన్. My first vote for CBN. బాబు రావాలంటే మై ఫస్ట్ ఓట్ ఫర్ డ్రగ్స్ నిర్మూలనకి అలవాటు పెట్టి పిల్లలు ఎంతో తప్పుదోవలు పడి ఉన్నారు. ఈరోజు ఆ గంజాయి నిర్మూలన ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే స్వయంగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. దాన్ని ఓట్ ఫర్ ఫస్ట్ సిబిఎన్ అని చెప్పి గంజాయి నుంచి గంజాయి తరిమి కొడటానికి ఈ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ తీసుకోవడం జరిగింది. ఏపీకి మొదటి ఓటు అని మై ఫస్ట్ ఓట్ టు సిబిఐ అని చెప్పి యువతలో తీసుకెళ్ళటానికి ఓటు ఎందుకు వేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని మేమందరం కూడా ప్రజల్లోకి తీసుకోవడానికి జరుగుతుంది. ఎందుకు యువత ఓటునే మేము ముఖ్యంగా తీసుకుంటున్నామంటే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రాంతాల అభివృద్ధికి కానీ యువత ప్రాధాన్యత మొదట ఓటు అనేది ఎంతో అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే వాళ్ళ భవిష్యత్తే కాదు, ఫ్యూచర్ జనరేషన్ భవిష్యత్తు కూడా వాళ్ళ చేతుల్లో ఇప్పుడు యువత ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆ ఓటుని చాలా ముఖ్యంగా తీసుకున్న అంశాన్ని ఓటు ఎందుకు వేయాలి, ఎలా వేయాలి, చంద్రబాబు నాయుడు గారికే ఓటు వేయాలి, ఎందుకు వేయాలి అనేది విషయాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఓటు అనేది వాళ్ళ మౌలిక అంశాల మీద
వాళ్ళ జీవిత పరిమాణాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రాజ్యాంగం యొక్క ఓటు హక్కుని ఇచ్చినట్టు ఓటు హక్కుని ఎలా ఉపయోగించుకోవాలి, దాని యొక్క ప్రాధాన్యతను గురించి యువతకి కొత్తగా వచ్చే న్యూ ఓటర్స్కి తెలియచెప్పడం, అలాగే ఆ ఓటు వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలు వాళ్ళకే కాదు ప్రజలకు కలిగే ప్రయోజనాలు తీసుకెళ్ళటం, ఓటు ఎలాగ మౌలికంగా ఎలా ఉపయోగపడుతుందంటే మొదట మహిళలకు తీసుకుంటే వాళ్ళకి రక్షణ కోసమై, మౌలిక సదుపాయాల కోసంకై, మహిళా సాధికారతకై, డ్రగ్స్ ఇప్పుడు యువత ఎంతోమంది వెనక ఆరోగ్యం పరంగా డ్రగ్స్ ఎంత ఇదైపోతున్నారో దాన్ని తెలియచెప్పడానికై, అలాగే విద్య నాణ్యతమైన విద్య కొరకై, అలాగే సమాజ అభివృద్ధి కొరకై, అలాగే స్వేచ్ఛ కొరకై, అలాగే స్వాతంత్రం కొరకై యువత ఎంత ఓటు అనేది ఎంత ప్రేరేపడుతుంది అనేది తెలియచెప్పటం, అలాగే చంద్రబాబు నాయుడు గారికే ఓటు వేయాలని మేము ఎందుకు చెప్తున్నామంటే ఒక విజనరీ నాయకుడు, ఒక సమర్థవంతమైన నాయకుడు, ఒక న్యాయమైన నాయకుడు, తెలివిగా వేయాలి, కుల మతాలకు కాదు, ఒక విజనరీకి నాయకుడికే ఓటు వేస్తే మనం ఎలా భవిష్యత్తుకు ముందుకు వెళ్తామనేది యువతకు తెలియచేయటానికే మేమందరం కూడా గుంటూరు తూర్పుల నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేమందరం కూడా తీసుకెళ్తాం. యువతకి ఓటు యొక్క ప్రాధాన్యత. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో అది 18 ఇయర్స్ నిండిన ప్రతి కొత్త ఓటర్కి వాళ్ళ ఓటు ఎవరికి వేయాలి అనే ఒక అవగాహన కల్పించి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఏదైతే అవసరం ఉందో అది వాళ్ళకి తెలియజేసే పరంగా ఉద్యోగ అవకాశాలు కానీ, బెస్ట్ ఎడ్యుకేషన్ కానీ, గుంతలు లేని రోడ్లు కానీ, పేదరిక నిర్మూలనలో కానీ ఏ రకంగా అయితే చంద్రబాబు గారి విజన్ ఎలా ఉపయోగపడుతుందో వాళ్ళకి వివరించి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ ఓట్ అనేది ఆయనకి వేయించి ఆయన్ని ముఖ్యమంత్రి చేసే విధంగానే మా అడుగులు ఉంటే మేము ప్రతి ఒక్కరిని అవగాహన కల్పిస్తాం. గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ మొహమ్మద్ నజీర్ గారి ఆధ్వర్యంలో మేము ముందు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ని గంజాయి నుంచి విముక్తి చెందడానికి, అలాగే యువతకి ఎన్నో మాయమాటలు చెప్పి తన వైపు తిప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి విద్యార్థులు, యువత ప్రతి ఒక్కళ్ళు గమనించి మనకున్న ఆ జగన్మోహన్ రెడ్డిని గంతె దింపాలంటే మన ఓటుతోనే వాళ్ళకు బుద్ధి చెప్పాలనే నిదానంతో కొత్తగా 18 ఏళ్ళు వచ్చిన వయసు గల యువకులు, విద్యార్థులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకొని రానున్న రోజుల్లో కొత్త ఓటు వినియోగించుకొని ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ విద్యార్థులకు యువతకు ఉపాధి కల్పించాలన్నా చంద్రబాబు గారే ఉండాలా. చంద్రబాబు గారు అనే వ్యక్తి ఉంటేనే ఈ రాష్ట్రకి గంజాయి నుంచి విముక్తి చెందిద్ది, యువతకి ఉపాధి కల్పిద్ది. పక్క రాష్ట్రాల్లో చూసాం మనం ఎంత అభివృద్ధి చెందారు చంద్రబాబు గారి పరిపాలన ఉంటే. ఇప్పుడు కూడా చంద్రబాబు గారి పరిపాలన ఉంటే యువతకి మంచి కలిగిద్దని కొత్త ఓటర్ వెరిఫికేషన్ చేసుకొని ఓట్లు పెట్టుకొని ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు మన గుంటూరు తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో మా నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో యువత ఈరోజు ఓట్ ఫర్ సిబిఎన్ అని కార్యక్రమం మొదలుపెట్టి ఇదే కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో యావత్తు రాష్ట్రంలో మన నారా లోకేష్ బాబు గారు జనాల్లో తీసుకెళ్లి మరింత బలహీనంగా ఉన్నటువంటి ఓటర్స్ని ప్రయోగాలు పెట్టి ఓట్ ఫర్ సిబిఎన్ అని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే పేరుతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నూతనంగా ఓటు హక్కు పొందినటువంటి ప్రతి ఒక్క యువతీ యువకుడిని కలిసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, రోడ్లు అభివృద్ధి చేయనటువంటి పరిస్థితులు, గంజాయిని విచ్చలవిడిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విక్రయిస్తున్నటువంటి పరిస్థితులు, మహిళల సాధికారిక కోసం ఎటువంటి ప్రభుత్వం కావాలి అనేటువంటి అనేక అంశాల మీద మొదటిసారిగా ఓటు వేసేటువంటి ప్రతి ఒక్క యువతీ యువకుల్ని రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా యువతను ప్రభావితం చేసేటువంటి విధంగా మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీల్లో అలాగే రెస్టారెంట్స్ ఎక్కడైతే యువతీ యువకులు ఉంటారో ప్రతి ఒక్క చోట కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి కూడా రేపు 29వ తారీఖు నుండి
మై ఫస్ట్ ఓట్ సిబిఎన్ కార్యక్రమానికి సంబంధించి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటాం. వందలాది యువతీ యువకులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెట్టుకొని ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి, ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని, ముఖ్యంగా యువకుల్ని పూర్తిగా మోసం చేసినటువంటి పరిస్థితి. డిఎస్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. అంతేకాకుండా ప్రతి డిఎస్సి పేరుతో 2,30,000 మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించినటువంటి పరిస్థితులు. రాష్ట్రంలో మహిళలు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దిశా చట్టం పెట్టి వాళ్ళని ఆదుకుంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా మహిళలను రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ఈరోజు ప్రైవేటు ఉద్యోగాలు, పెద్ద స్థాయిలో ప్రైవేటు ఉద్యోగాల్ని రాష్ట్రానికి తీసుకొని వస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క కొత్త పరిశ్రమ తీసుకురాకపోగా ఉన్నటువంటి పరిశ్రమలు కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ముఖ్యంగా నూతనంగా ఓటు వేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి విషయాల మీద అవగాహన కలిగి రాబోయేటువంటి రోజుల్లో తమకొచ్చినటువంటి అవకాశాన్ని, వాళ్ళ జీవితాన్ని, భవిష్యత్తుని మార్చుకునేటువంటి విధంగా యువతి యువకుల్ని వాళ్ళందరినీ కూడా అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువతి యువకులు ఒకే నినాదంతో పనిచేస్తూ ఉన్నారు. జాబు కావాలంటే బాబు రావాలి, రాష్ట్రంలో ఉద్యోగాలు కావాలంటే బాబు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బాబు కావాలనే నినాదంతో ఈరోజు యువతి యువకులందరూ కూడా ఒకే నినాదంతో ముందుకు సాగుతూ ఉన్నారు. అదే కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 29వ తారీఖున పెద్ద ఎత్తున ప్రారంభించి ప్రతి ఒక్క నూతన ఓటర్ని కూడా కలిసేటువంటి ప్రక్రియను శ్రీకారం. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.